మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ రాజు రాథోడ్ సేవలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అశోక్ రాథోడ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిర్వహిస్తున్న ఇందిరమ్మ బస్సు యాత్ర అనే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తరువాత మా గిరిజన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఏం సాధించినారని ఈ రోజు ఈ బస్సు యాత్ర ప్రారంభం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గద్దెనెక్కడానికి ముఖ్య కారకులు గిరిజన బిడ్డలని వాళ్ళు చెప్పే సందర్భాలు ఉన్నాయి. అలాగే ఓడిపోయిన బిఆర్ఎస్ వాళ్ళు చెప్పే విధానం చెప్పారు. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి గద్దె ఎక్కడానికి ముఖ్య కారకులు గిరిజనులు. కాబట్టి ఈ గిరిజనులకు ఇచ్చిన హామీలు అప్పట్లో ఎలక్షన్ టైంలో 100 రకాల హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలలో ఒక్కడిగినా ఈ రోజు నెరవేర్చలేదని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. గిరిజన సమాజానికి 10% నుండి 12% రిజర్వేషన్ పెంచుతామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మాట చెప్పారు కానీ ఈ రోజు ఆ హామీ ఇవ్వలేదు. అలాగే పోడు భూమి విషయంలో పోడు భూములకు పట్టాలు ఇస్తామని ఆ రోజు మాకు ఎలక్షన్ టైంలో హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి దాని మీద ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము. అలాగే విద్యార్థులు బ్యాక్లాగ్ పోస్టులు కానీ మాకు ఇప్పటి వరకు ఎలాంటి పోస్టులు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన ప్రజాప్రతినిధులు ఏ హామీలు నెరవేర్చకుండా మీరు ఏం సాధించినారు ఈ బస్సు యాత్ర మీరు కొనసాగిస్తున్నారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ బస్సు యాత్రను అన్ని సంఘాల వాళ్ళు కలుసుకొని, గిరిజన సంఘాల వాళ్ళు అన్ని ప్రణాళిక వేసుకొని మీకు ఎక్కడికక్కడ మేము నిలదీస్తామని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ధన్యవాదాలు. గిరిజన బస్సు యాత్ర అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసం, 50 సంవత్సరాల రిజర్వేషన్ కంప్లీట్ చేసుకుందని చెప్పి గిరిజన నాయకులు ఈరోజు తండాలకు వస్తున్నారు. మేము ముందుగా మా గిరిజన నాయకుల తరఫున ఏం అడుగుతున్నామంటే, మాకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, భారత రాజ్యాంగం. ఈరోజు మీరు ముందుగా మాకు భరోసా ఇవ్వడానికి వస్తున్నారా లేక మీరు రాజకీయ ప్రచారానికి వస్తున్నారా? మీరు భరోసా ఇచ్చే ముందు మాకిచ్చిన హామీలను నెరవేర్చి మా ప్రజలలోకి రావాలని చెప్పి మేము గిరిజన నాయకుల తరఫున అడుగుతున్నాము. ముందు మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, అలాగే చెవెళ్ళ డిక్లరేషన్ లో ఇచ్చిన ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి 5,000, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి 10,000, అలాగే మరియు పీజీ పాస్ అయిన వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పి ఆ రోజు చెవెళ్ళ డిక్లరేషన్ ఏదైతే మీరు చెప్పారో అది అమలు పరిచిన తర్వాత మీరు తండాలకు రావాలని చెప్పి మేము గిరిజన నాయకులు కోరుతున్నాము. అలాగే మా గిరిజన నాయకులు ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రి పదవులు కేటాయించలేదు. దాదాపు మీరు రిజర్వేషన్ ఏదైతే మేము ఇచ్చినామని చెప్పారో ఆ రిజర్వేషన్ అమలైతే ఈ గిరిజనులు ఎందుకు వెనుకబడి ఉంటారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాము. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చి తండాలలో తిరగాలని చెప్పి అంటున్నా. అలాగే ఒకవేళ ఈ హామీ నెరవేర్చకపోతే తండాలో బస్సు తిరగనివని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు ముఖ్యంగా గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే సేవలాల్ సేన మైదాన ప్రాంత కమిటీ ఆధ్వర్యంలో ఎవరైతే తెలంగాణ కాంగ్రెస్ లంబాడి, ఎరుకుల, యానది సంఘాల సామాజిక వర్గం ఆధ్వర్యంలో 50 సంవత్సరాలు స్వర్ణోత్సవాలు ఇందిరాగాంధీ గారు ఇచ్చిన 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నారు. వెంటనే ఈ యొక్క బస్సు యాత్రని వెంటనే ఆపాలి, తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే ఆపి గిరిజన బిడ్డలకు క్షమాపణ చెప్పి వెంటనే ఫ్యూచర్ సిటీలో బాధితులు, ఫార్మర్ సిటీలో బాధితులు అన్యాయం అయిపోతారు వాళ్ళని పరామర్శించి, లగాచర్ల బాధితులను పరామర్శించి, అలాగే
డిటిఓ వెంకన్న నాయక్ గారిపై నిన్న సాండ్ మాఫియాలో అతి దారుణంగా చంపేశారు. అలాగే గురుకులలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్నారు. అలాగే మనకి ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. విద్యాజ్యోతి గాని, తర్వాత అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ గాని, తర్వాత ఇంద్రమ్మ ఇళ్లలో 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. సేవలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే తండాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇవన్నీ చేయకుండా 3 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ గిరిజన బిడ్డలను కన్విన్స్ చేసి ఈరోజు కన్ఫ్యూజ్ చేసి ఈరోజు బస్సు యాత్ర పంపిస్తున్నారు. వెంటనే ఈ బస్సు యాత్రని ఆపి లేకపోతే ఎక్కడికక్కడ గిరిజన సంఘాలుగా మేము అడ్డుకుంటాము. ఎక్కడికక్కడ మేము తండాలలో సిద్ధమైపోయిన ఈ బస్సు యాత్ర ఎక్కడ కూడా కదలొద్దని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.